tremendous amount of information has been given on the importance of yoga and meditation. యోగా మరియు ధ్యాన ప్రాముఖ్యతపై మన చైతన్యంలో ఎలా మార్పు తీసుకువస్తుంది, చైతన్యం మన అవగాహనను ఎలా మార్పు చేస్తుంది అనే విస్తృతమైన సమాచారం ఇవ్వబడింది. మనం ఎలా భావిస్తామో అలా ఎందుకు భావిస్తామని దానిపై చాలా అరుదుగానే ఆలోచన చేస్తాం. మనం ఎలా ఆలోచిస్తామో అలాగే ఎందుకు ఆలోచన చేస్తామనే దాని గురించి కూడా. ఉదాహరణకు డాక్టర్ సుభాష్జీ ఆగ్రహం గుండెపోటుకు దారితీస్తుంది అని అన్నారు. కొందరు వ్యక్తులలో కొన్ని పదాలు కోపాన్ని, ఆగ్రహాన్ని ప్రేరేపిస్తాయి. అవే పదాలు వేరొకరికి నవ్వు తెప్పించేవిగా, వావ్ అనేలా చేస్తాయి. So why do we react the way we react? కనుక మనం స్పందించే రీతిగానే ఎందుకని స్పందిస్తాము? ఈ ప్రతిస్పందనల వెనుక గల కారణాలేంటి? డాక్టర్ చోప్రాజీ క్లుప్తంగా వృత్తుల గురించి మాట్లాడారు. How vrittis make consciousness bend. వృత్తులు అనేవి మన చైతన్యాన్ని ఎలా లొంగతీసుకుంటాయి? హృదయం, మనసు అనే ఈ రెండిటి మధ్య ఎంతో సంబంధం ఉన్నదన్న విషయం తెలుస్తోంది. మన డాక్టర్ నార్థోస్ వివరించినట్లుగా ఈ రెండింటి మధ్య ఒక భావోద్వేగ సంబంధం ఉంది. ఇది ఖచ్చితంగా యోగాకు చెందిన అంశం. నేను తరచుగా ఆశ్చర్యపోతుంటాను, యోగాపై పరిశోధించవలసిన అవసరం అసలు మనకు ఉందా అని. దయచేసి ఆలోచన చేయండి. ఇది నిరూపించబడిన అంశం. ఇది 5000 సంవత్సరాల నుండి లేదా ఇంకా ముందు నుండి కూడా ప్రాచుర్యంలో ఉంది. ఇంకా మనం సమర్థించడానికి కారణాలు వెతుకుతాం. సూర్యుని చుట్టూ భూమి తిరుగుతూ ఉందన్న సత్యాన్ని ప్రకటించినందుకు క్రైస్తవ మత పెద్దలు పోప్ చే గెలీలియోకి మరణశిక్ష విధించబడిన ఆ రోజులు ఎప్పుడో గతించాయి. Science had to prove. మత పెద్దలకు, సమాజానికి సైన్స్ నిరూపించుకోవలసి వచ్చేది. ఈరోజు ఈ మొత్తం సమీకరణం తిరగబడింది. యోగ సాంప్రదాయం, ప్రాచీన సాంప్రదాయం ఇప్పుడు ఇవి నిరూపించుకోవలసి వస్తోంది. ఇది నవ్వు తెప్పించడం లేదా? ఇది ఇప్పటికే నిరూపించబడ్డ ఒక జీవన విధానం. ఏదేమైనప్పటికీ శాస్త్రీయ ఆధారాలను అవగతం చేసుకున్నప్పుడు మనకు ఉత్సాహం కలిగి మనం నమ్మకంతో, విశ్వాసంతో ముందుకు వెళ్లేందుకు వీలవుతుంది. నేను వినయపూర్వకంగా ఒక హైపోథెసిస్ అంటే ఒక పరికల్పనను మీ ముందు ఉంచుతున్నాను. అది సిద్ధాంతం కాదు, కానీ నేను డాక్టర్ సుభాష్ గారు చెప్పిన గుండెపోటుకు కోపం కారణం అనే విషయం వింటున్నప్పుడు నాకు ఆనందం కలిగింది. అలాగే చాలా భావోద్వేగాలు గుండెపోటును ప్రేరేపిస్తాయి. అందులో 5 ప్రధానమైనవి ఉన్నాయి. నేను ఈ 5 ప్రధాన భావోద్వేగాలు ఈసీజీలోని పి, క్యూ, ఆర్, ఎస్ మరియు టి వక్రరేఖలకు అనుసంధానించబడి ఉన్నాయని ప్రతిపాదిస్తాను. More research is needed in studying it. వీటిపై ఇంకా పరిశోధన చేయవలసి ఉంది. తద్వారా ఈ 5 ప్రధాన భావోద్వేగాలు పి, క్యూ, ఆర్, ఎస్, టి వక్రరేఖల నమూనా ఎలా మారుస్తున్నాయో మనం తెలుసుకోగలం. నేను మొదట మీకు వివరిస్తాను. There are yogic chakras. What are the yogic chakras? మనలో యౌగిక చక్రాలున్నాయి. ఈ యౌగిక చక్రాలంటే ఏమిటి? అవి మన శరీరంలోని శక్తి కేంద్రాలు. మీరు మీ ధ్యాసను బాగా కేంద్రీకృతం చేసి మీ కనులను మూసుకొని నేను కోరికతో ఉన్నప్పుడు ఎక్కడ ఆ భావం కలుగుతుంది అని గమనించండి. మీకు లైంగిక ప్రేరణ కలిగినప్పుడు లేదా మీరు లైంగికంగా ఎవరి పట్లైనా ఆకర్షింపబడినప్పుడు మనలోని కొన్ని శక్తి కేంద్రాలలో ఏం జరుగుతుంది? What happens to certain energy vortexes? ఛాతీలోని ఏ భాగం ప్రభావితమవుతోంది? దాని తరువాత మీరు ఛాతీ భాగాన్ని ఇంకా పరీక్షగా గమనించి ఎక్కడ ఏం జరుగుతుందో జాగ్రత్తగా పరికించి చూడండి. My master Babuji Maharaj, he located that point. That everything, those residues, emotional residues. నా గురుదేవులు బాబూజీ మహారాజ్ ఆ బిందువును కనుగొన్నారు. ఆ భావోద్వేగ అవశేషాలన్నీ కూడా వారు చెప్పినట్లుగా
బి పాయింట్ వద్ద స్థిరపడతాయి. అలాగే మీరు మీ రోజువారీ ఆర్థిక సమస్యల గురించి బాధపడుతున్నప్పుడు ఆందోళనలు, కొరతలు, ఉదాహరణకు మరుసటి నెల అద్దె ఎలా వస్తుంది, I want to start a new project. Worldly problems like that. నేను కొత్త ప్రాజెక్టు ఎలా మొదలు పెట్టాలి, ఇటువంటి ప్రాపంచిక సమస్యలు, ధనానికి సంబంధించినవి, భౌతిక అస్తిత్వానికి సంబంధించినవి, ఇవన్నీ కూడా ఒక చక్రం వద్ద స్థిరపడతాయి. వారు దాన్ని భౌతికంగా శరీరం మీద గుర్తించారు. నేను కూడా దాన్ని మీతో పంచుకోగలను, లేదా మీరు మా వెబ్సైట్లలోని సాహిత్యాన్ని చదివి తెలుసుకోవచ్చు. అది సులభంగా లభిస్తుంది. What is the gateway to that? ఆ ప్రవేశ ద్వారం ఏమిటి? అది మేము సి పాయింట్గా గుర్తించాము. ఇప్పుడు దాన్ని సరిగ్గా ఎలా కొలవగలమో నేను మీకు చూపిస్తాను. 2 వేళ్ళు ఇలా పెట్టి 4 వేళ్ళు క్రిందకు పెడితే ఇది పాయింట్ ఏ. దానికి 2 వేళ్ల కింద పాయింట్ బి. ఇక్కడ వ్యామోహం అనేది స్థిరపడుతుంది. మీరు అలాగే కిందకు చివర పక్కటెముక వద్దకు వెళితే అది పాయింట్ సి. అదే ద్వారపాలకుడు. ఈ ద్వారపాలకుడు అంటే ఏమిటి? మీరు ఏదైనా ఇష్టపడినప్పుడు లేదా దేని పట్లైనా అయిష్టత చూపినప్పుడు ఆ భావోద్వేగ భావన ఆ పాయింట్ వద్ద స్థిరపడుతుంది. ఈ చక్రాలు యోగశాస్త్రంలో చెప్పబడిన ద్వంద్వాలను అంటే సకారాత్మక మరియు నకారాత్మక భావనలను ఆకర్షిస్తాయి లేదా వికర్షిస్తాయి. ఏ చక్రం ప్రభావితం అయ్యిందనే దాని ఆధారంగా, అంటే ఏ మూలకం లేదా ఏ పంచభూతం ప్రభావితం అయ్యిందనే దాన్ని బట్టి పృథ్వీ మూలకం 1, ఆకాశతత్వం 1, అగ్ని, జలం, వాయువు, ఇవి 5 మూలకాలు. నేను ఈ పని చేయవలసి ఉంది కానీ చేయలేదు అనే అపరాధ భావన మీలో ఏర్పడితే, లేదా నేను చేశాను కానీ సరైన సమయంలో చేయలేకపోయాను అనే భావోద్వేగాలు ఇక్కడ హృదయానికి 2 వేళ్ల వెడల్పు మందంతో క్రింద ఉన్న పాయింట్ డి అనే ప్రదేశంలో స్థిరపడతాయి. కనుక డి బిందువుకు ఎడమ చనుమొనకు మధ్యలో హృదయ చక్రం ఉంటుంది. దాని బింబ ప్రతిబింబమే ఆత్మచక్రం అనబడుతుంది. దాన్ని తిరగేసి పైకి బింబ ప్రతిబింబం చేస్తే అది 3వ పాయింట్ అగ్ని చక్రం. 4 జల చక్రం అనబడతాయి. 3, 4 బిందువుల నుండి కంఠ భాగానికి త్రికోణం గీస్తే అది కంఠ చక్రం. అక్కడ నుండి మిగిలిన చక్రాలు శిరస్సు వైపుకు ఉంటాయి. I will explain to you briefly about the emotions at the heart. నేను మీకు హృదయ భావోద్వేగాల గురించి క్లుప్తంగా వివరిస్తాను. మీరు బాగా ఆశించిన దాన్ని పొందినప్పుడు మీకు ప్రశాంతంగా ఉంటుంది, సంతృప్తి కలుగుతుంది. అది లభించకపోతే మీరు అవిశ్రాంతంగా తయారవుతారు. అప్పుడు అది తర్వాత చక్రాన్ని అంటే ఆత్మచక్రాన్ని ప్రభావితం చేస్తుంది. మీకు పూర్తిగా సంతృప్తి కలిగితే ఆత్మశాంతి ఏర్పడుతుంది. If you are on the right track, it is the soul on the right side that gives the signal of peace. మీరు సరైన మార్గంలో ఉంటే ఆత్మ సరైన దిశగా ఉండి మీకు శాంతి కలుగుతుంది. అదే మీరు అసంతృప్తితో ఉన్నప్పుడు, పూర్తి అసహనంతో ఉన్నప్పుడు మీ తర్వాతి చక్రం అంటే అగ్నిచక్రం ప్రభావితమవుతుంది. అదే మీరు పూర్తిగా సంతృప్తి చెందినప్పుడు మీరు ప్రేమలో మునిగిపోతారు. పుష్కలమైన శాంతి లభించినప్పుడు మీరు ప్రేమకు బందీ అవుతారు. అలా కానప్పుడు దానికి వ్యతిరేకమైనది అనుభూతి చెందుతారు. ఎప్పుడైతే ఆ కోపం లేదా చిరాకు అనేవి ఎక్కువ కాలం ఉంటాయో అది తర్వాతి చక్రాన్ని ప్రభావితం చేస్తుంది. అది జలం అనే మూలకం. అక్కడ మీరు ధైర్యాన్ని కోల్పోతారు, భయం ఆవహిస్తుంది. And when this fear remains for longer duration, భయం ఎక్కువ సమయం ఉండిపోతే మీరు మానసిక స్పష్టతను కోల్పోతారు. తద్వారా మీరు గందరగోళంలో పడిపోతారు. అప్పుడు కంఠచక్రం ప్రభావితమవుతుంది. మనం ఇప్పుడు దాన్ని పరిశీలిద్దాం. what happened at the moment when this person had the heart attack? ఈ వ్యక్తికి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఆ క్షణంలో ఏం జరిగి ఉంటుంది? ఏ చక్రంలో చర్య జరిగింది? Was he afraid of something? Was fear
engulfed this person that triggered the heart attack, or was it anger? అతను దేని గురించైనా భయపడ్డా? భయం చుట్టుముట్టడం వల్ల హార్ట్అటాక్ వచ్చిందా? ఇది కోపమా? లేక అవిశ్రాంత స్థితా? లేకపోతే శృంగారపరమైన కోరిక తీరకపోవడం వల్ల ఉద్రేకపడ్డా? వాటిని అన్నిటినీ గుర్తించగలం. When a person is sitting in front of you, you can see whether this person has a మన ముందు ఎవరైనా వ్యక్తి కూర్చుని ఉన్నప్పుడు ఇతనికి కోపగించుకునే ప్రవృత్తి ఉందా, లేక ఇతనికి భయం లేకపోవడం అనే ప్రవృత్తి ఉందా? అలాగే మీరు ఎవరితోనైనా చూపు కలిపినప్పుడు ఈ మనిషి ఎప్పుడూ సందిగ్ధతతో ఉంటాడా, లేక స్పష్టతతో ఉంటాడా? ఇవన్నీ పరిశీలించగలం. when we observe the photograph of a person, let's say so and so is in Lucknow Medical Center undergoing the treatment. మీరు లక్నో మెడికల్ సెంటర్లో చికిత్స పొందుతున్న వ్యక్తి యొక్క ఫోటోని ఎవరైనా హార్ట్ఫుల్నెస్ ప్రశిక్షకునికి చూపించినప్పుడు అతను ఆ వ్యక్తిలో కోపలక్షణమైన అగ్నిచక్రం ప్రభావితం అయ్యిందని కానీ భయలక్షణమైన జలచక్రం ప్రభావితం అయ్యిందని కానీ చెప్పగలరు. నేను ఉదాహరణలు మాత్రమే ఇస్తున్నాను. Now, if you measure that with the PQRST responses and constantly when a person's మీరు కనుక PQRST రేఖలకు సంబంధించిన ప్రతిస్పందనలను పరిశీలించినట్లయితే నాకు భయం వేసినప్పుడు ఇలా ఉంది, నాకు కోపం వచ్చినప్పుడు ఇలా ఉంది అనే పోలికల ద్వారా ఆ రేఖలను తెలుసుకోగలుగుతారు. వాటిని ఆధారంగా చేసుకొని వేరే విధంగా ధ్యానం చేయగలం. హార్ట్ఫుల్నెస్ ప్రశిక్షకులు దానికి సంబంధించి ప్రభావితమైన చక్రాన్ని శుద్ధి చేయగల ప్రత్యేకమైన ధ్యాన పద్ధతిని ఇవ్వగలరు. కాబట్టి యోగ శాస్త్రంలో ఇది ఒక నిజమైన పురోగతి. డాక్టర్ థోర్నాఫ్ కూడా సమకాలీకరణ గురించి, హృదయం మనస్సు మధ్య సమకాలీకరణ గురించి ప్రస్తావించారు. భావోద్వేగపరంగా చెప్పాలంటే అవి రెండూ వేర్వేరు కాదు. ఒక ఆదర్శవంతమైన స్థితిలో అవి ఒకే క్షేత్రంలో పనిచేస్తాయి. ఉదాహరణకి మీరొక నిర్ణయం తీసుకోవాలనుకోండి. నా మనసు ఒకటి చెబుతుంది, నా హృదయం కూడా అదే చెబితే అది ఒక ఆదర్శ పరిస్థితి, ఐడియల్ కండిషన్. స్వామి వివేకానందుడు ఇలా చెప్పేవారు, మీ మనస్సులో తప్పులేదు, మీరు దానిని చక్కగా శృతి చేస్తే అది మీ హృదయంతో కలిసి మీ మనస్సాక్షిని మెరుగుపరుస్తుంది. how to bridge this, how to create the eclipse. దీన్ని ఎలా తీసుకురావాలి, లేదా హృదయం మనస్సు మధ్య సమకాలీకరణను ఎలా సృష్టించాలి, అది మళ్ళీ చైతన్య పరిణామం అనే అంశం. చైతన్య పరిణామాన్ని అర్థం చేసుకోవడానికి చైతన్యం అంటే ఏమిటో మనం అర్థం చేసుకోవాలి. భౌతిక శరీరాన్ని సమతుల ఆహారంతో పోషించాలని, మెరుగుపరచాలని మనకు తెలుసు. We also know how to nourish our mental body, the subtle body, the sukshma sharir. మన మానసిక శరీరాన్ని, సూక్ష్మ శరీరాన్ని ఎలా పోషించాలో కూడా మనకు తెలుసు. తల్లిదండ్రులతో సంభాషించడం, పెద్దలు, ఉపాధ్యాయులు, పుస్తకాలు, పవిత్ర గ్రంథాల నుండి నేర్చుకోవడం ద్వారా మీరు మీ మనస్సును సుసంపన్నం చేసుకోవచ్చు. ప్రాథమిక ప్రశ్న ఏమిటంటే, మీరు మీ ఆత్మని ఎలా సుసంపన్నం చేసుకోవచ్చు? దానికి ఏదైనా ఆహారం ఉందా? Kenopanishad has a hint that just as this nourishment exists to nourish, దానికి కేనోపనిషత్తులో ఒక సూచన ఉంది. అన్నమయ కోశాన్ని పోషించడానికి ఈ పోషణ ఉన్నట్లే ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశాలకు కూడా పోషణ ఉంది. అలాగే ప్రాణస్య ప్రాణః, మూలం నుండి ప్రవహించే ప్రాణాహుతి ప్రసారాన్ని మళ్లించవచ్చు, దాన్ని అనుభవించవచ్చు కూడా. మీరు కూడా ఈ శాస్త్రీయ ప్రయోగం చేయవచ్చు. ఇది ప్లాసిబోనా లేదా కేవలం నమ్మకమా? నేను ఈ ప్రయోగాన్ని చాలా సంవత్సరాల క్రితం, అంటే 2003వ సంవత్సరంలో ఫిలదెల్ఫియాలోని డ్రెక్సెల్లో చేశాను.
For 3 months, this course was done on meditation. Our heartfulness system was invited there. 3 నెలల పాటు ధ్యానంపై ఒక కోర్సు జరిగింది. ఈ వారాంతపు కోర్సును అందించడానికి మన హార్ట్ఫుల్నెస్ పద్ధతి అక్కడకు ఆహ్వానించబడింది. దాదాపు 20 మంది విద్యార్థులున్నారు. విద్యార్థులు వారికి నచ్చిన పద్ధతిని ఎంచుకునే వరకు ధ్యాన సాధన జరిగింది. అక్కడ అన్ని రకాల ధ్యానాలు అందించబడ్డాయి. 3-4 రోజులు సాధన చేసి వాళ్ళ ఉత్తమ అనుభవాన్ని రాయమనేవారు. ఆ పద్ధతులను ఇతర విద్యార్థుల సమూహాలలో మార్చుకొని మళ్ళీ వాళ్ళ అనుభవాన్ని రాయమనేవారు. ఇలా ఇది దాదాపు 6 వారాల పాటు కొనసాగింది. 7వ వారం నేను హార్ట్ఫుల్నెస్ మార్గంలో ధ్యానం చేయమని వారికి చెప్పాను. అయితే ఈ ప్రాణాహుతి ప్రసారం లేకుండా And finally, the last week, చివరి వారంలో నేను హార్ట్ఫుల్నెస్ మార్గం అందించే పద్ధతిలోనే ప్రాణాహుతి లేదా ప్రాణస్య ప్రాణః సహాయంతో ధ్యానం చేయమని చెప్పాను. వారి చైతన్యంలో మార్పును గమనించమన్నాను. ఇది కొలవగలిగే మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. మీరు దాన్ని ఎలా కొలవగలరు? ఈఈజీ మెషిన్లు ఉన్నాయి. కొన్ని స్థాయిలలో హార్ట్ఫుల్నెస్ ధ్యానం అగ్రస్థానంలో నిలుస్తుంది. గామా తరంగాల వద్ద అలాగే డెల్టా తరంగాల వద్ద రెండూ అవసరం. in these subconscious levels of delta state, ఈ డెల్టా స్థితి యొక్క ఉపచేతన స్థాయిలలో క్వాంటం జోక్యం ఆధారంగా పనిచేయవచ్చు. ఎవరైనా అలాంటి ధోరణిని కలిగి ఉన్నారని నాకు తెలిస్తే, ఉదాహరణకు కోపం ఎక్కువగా ఉన్నవారు, నేను ధ్యానం చేయగలను, నేను ఆ వ్యక్తిని కూడా ధ్యానం చేయమని చెప్పగలను. అప్పుడు నేను ఒక ప్రార్థనాపూర్వక సంకల్పం ఇలా జరగాలని లేదా ఆమె ఈ ధోరణి నుండి విముక్తి పొందాలని ఒక ఆలోచన ఇవ్వవచ్చు. అది జరుగుతుంది కూడా. నేను ఇంతకుముందు చెప్పినట్లుగా మీరు నన్ను నమ్మవలసిన అవసరం లేదు. మీరు పరిశోధన చెయ్యండి. మీరు డాక్టర్ స్నేహల్ దేశ్పాండే పరిశోధించి రాసిన పత్రాలు, శాస్త్రీయ ఆధారాలను కూడా చూడవచ్చు. she will explore, and you will also witness how intuition can be tapped in before the age of 15. 15 సంవత్సరాలలోపు పిల్లలు అంతర్దృష్టిని ఎలా ఉపయోగించవచ్చో కూడా మీరు చూస్తారు. అంతర్దృష్టిని అత్యున్నత స్థాయికి ఎలా నడిపించాలి అనేది ఈ పిల్లలు ఇప్పుడు మీకు ఆధారాలతో ప్రదర్శిస్తారు. చివరిగా నేను వేదాల్లో, ఉపనిషత్తుల్లో హృదయం అంటే ఏమని నిర్వచించబడిందో చెప్పడం ద్వారా ముగిస్తాను. In Vedas and Upanishads, the definition of Hridayam, హృదయం నిర్వచనం ఏమిటంటే, హృద్ అంటే హృదయం, అయం అంటే నివాసం. భగవంతుడు ఉండే నివాసం అంటే అంతా అదే అని అర్థం. మీరు భగవంతుడిని నమ్మినా నమ్మకపోయినా పర్వాలేదు గాని ఆ అవయవమే సర్వస్వం. గర్భం దాల్చిన వెంటనే ఏర్పడిన మొదటి అవయవం అది. ఆఖరిగా ఆగిపోయేది కూడా అదే. no wonder Lord Krishna says, I dwell in every heart. శ్రీకృష్ణ భగవానుడు నేను ప్రతి హృదయంలో ఉంటాను అని చెప్పినప్పుడు అందులో ఎటువంటి ఆశ్చర్యం లేదు. కానీ మనం ఎక్కడ వెతుకుతున్నాం? నేను ప్రతి హృదయంలో ఉంటాను అని ఆయన, ఆ భగవానుడు స్వయంగా చెప్పారు. ధన్యవాదములు.